నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సార్, ఈ యుద్ధం జరిగిన నేపథ్యం, ఈ ఉగ్రమూకలు భారత్ పాకిస్తాన్ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. చాలా మంది ఆ రకంగా కూడా ప్రచారం, అది ఎగ్జాగరేషన్. యుద్ధానికి ప్రతి తీవ్రవాద ఘటన యుద్ధానికి దారితీస్తుంది అని మనం ఎగ్జాగరేట్ చేయకూడదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో ఇదొక దుర్మార్గం. లేనిది ఉన్నట్టుగా చూపి దాన్ని హైప్ చేయడం. సో సెక్యూరిటీ సిచ్యువేషన్ పైన ఎప్పుడు కూడా ఎగ్జాగరేట్ చేయకూడదు, ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ అంశం. సో మీకు పుల్వామా దాడి తీసిందా? సో చాలా తీవ్రవాద దాడులు జరుగుతుంటాయి. మనం తీవ్రవాద దాడి జరిగినప్పుడల్లా యుద్ధానికి దాడి తీస్తుంది. ఎందుకంటే ఇది యుద్ధం చేసే దమ్ముంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది? పాకిస్తాన్కి నిజంగానే యుద్ధం చేసే దమ్ముంటే ఏం జరుగుతుందో 71 బంగ్లాదేశ్ వారప్పుడు చూసాం, కార్గిల్ వారప్పుడు చూసాం కదా. కన్వెన్షనల్ వార్ఫేర్ లో పాకిస్తాన్ భారత సైన్యం ముందు నిలబడలేదు. అది 91,000 మంది కదా బంగ్లాదేశ్ విమోచన సమయంలో లొంగిపోయింది. ఇప్పటికి కూడా మనకు ఆ ఫోటో ఉంటుంది. ఈ మధ్య ఆర్మీ చీఫ్ కూర్చొని ఆఫీస్లో ఆయన వెనకాలండి. అన్ఫార్చునేట్లీ ఈ మధ్య ప్రభుత్వం ఆ ఫోటోను తొలగించింది. ఎందుకు తొలగించిందో తెలియదు, కానీ అది పెద్ద ఇష్యూ అయింది కూడా. సో ఎందుకంటే అది బహుశా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన సంఘటన కనుక ఆ పార్టీ క్రెడిట్ పోతుంది అనుకున్నారో ఏమో, కానీ బీజేపీ ప్రభుత్వం దాన్ని తొలగించింది. అన్ఫార్చునేట్లీ అది ఆర్మీ చీఫ్ కూర్చున్న సీట్లో వెనకాల ఉండేది. అందువల్ల వరల్డ్ లీడర్స్ ఎవరొచ్చినా, మన వరల్డ్ ఆర్మీ లీడర్స్ ఎవరొచ్చినా మన ఆర్మీ చీఫ్తో చర్చిస్తే వెనకాల కనబడేది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ అంటారు. అంటే ఆ సరెండర్ లొంగిపోతున్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ హైయెస్ట్ అధికారి సంతకాలు పెడుతున్నాడు ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపోతున్నట్టు. సో అందువల్ల ఇది ప్రాక్సీ వార్ అంటారు. దీన్ని ఏమంటారంటే ముసుగు యుద్ధం. ఒక రకంగా డైరెక్ట్గా యుద్ధం చేసే పరిస్థితి లేదు కదా. ధైర్యం అంటే ఈ దాకా ఎందుకు వస్తుంది? ఇది ప్రాక్సీ వార్. ఇప్పుడు నిరాయుధులైన పర్యాటకుల పైన కాల్పులు జరపడం వీరత్వం అవుతుందా, శూరత్వం అవుతుందా, పౌరుషం అవుతుందా? అది నీ బలం అవుతుందా? దమ్ముంటే బార్డర్లో సైన్యం పైన తలపడు తంగా తెలుస్తుంది కదా. సో మనం సర్జికల్ స్ట్రైక్స్ జరిపినప్పుడు ఏం చేశారు? అరుపులు కేకలు తప్ప ఏం చేయలేకపోయింది కదా. బాలాకోట్ స్ట్రైక్ చేస్తే ఏం చేశారు? సో తోకముడిచారు కదా. అందువల్ల దిస్ ఈజ్ ఎ ప్రాక్సీ వార్. ఇది పిరికిబందల చర్య, ఇది యుద్ధ చర్య కాదు. యుద్ధం అంటే ధైర్యంతో చేయాల్సింది. ధైర్యం ఎక్కడిది? దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ కవర్డిస్ అంటారు. పూర్తిగా పిరికితనంతో చేసే పని. ఎదురుకోలేక నిరాయుధుల పైన తుపాకులు కాల్చున్నది గొప్పతనం అవుతుందా?